దేశంలో ఇప్పుడు డీలిమిటేషన్ వివాదం కొనసాగుతుంది. దక్షిణాదిన పలు రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఈ డీలిమిటేషన్ వివాదం తమిళనాడులో పురుడు పోసుకొని అంతకంతకు పెరిగిపోతుంది. జనాభా ప్రాతిపదికన జరిగే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో ఉత్తరాది రాష్ట్రాలు లాభపడితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్నారు. అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి? దీనివల్ల నిజంగానే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందా? దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనుకుంటే మరి ఈశాన్య రాష్ట్రాల పరిస్థితి ఏంటి? ఎంపీ సీట్లకు ముడిపెట్టే కేంద్రం అభివృద్ధికి నిధులు విడుదల చేస్తుందా? అలా అనుకుంటే ఆదాయమే రాని ఈశాన్య రాష్ట్రాలు ఎలా అభివృద్ధి చెందుతున్నాయి? అసలు ఉత్తరం దక్షిణం అంటూ వివాదాన్ని సృష్టించిందెవరు? రాజకీయ స్వప్రయోజనాల కోసం అసలు సమస్య పరిష్కరించకుండా డీలిమిటేషన్ ఇన్నాళ్లు వాయిదా వేసింది ఎవరు? ఇప్పటికే అఖండ భారతాన్ని ముక్కలు చేశారు. ఉన్న దేశానికి తల భాగంగా భావించే ప్రాంతానికి కూడా పొరుగు దేశాలు ఆక్రమించుకునేలా పాలించారు. దేశాన్ని ఉత్తర దక్షిణ అనే భావన కలిగేలా పాలన సాగించారు. ఉత్తరాదిలో నీచ రాజకీయ సంస్కృతిని తీసుకువచ్చి అక్కడ వెనుకబాటుతనానికి కారణం ఎవరు? దేశం అనే భావనతో అందరినీ కలపాల్సింది పోయి ఇలా మీరు మేము అనే భావన తీసుకొచ్చింది ఎవరు? దేశానికి దక్షిణ భారతం ఆర్థిక చేయూత అందిస్తుంటే ఉత్తరాది వారు దేశ రక్షణలో ఎక్కువ భాగస్వామ్యమయ్యారు. దేశ రక్షణ కోసం కాశ్మీర్ మూల్యాన్ని చెల్లిస్తుంది. ఉత్తరాది రాష్ట్రమని దాన్ని వదిలేసుకుందామా? నైసర్గికంగా భౌగోళికంగా అరుణాచల్ ప్రదేశ్లో ఇబ్బందులున్నాయి. అలా అని ఆ రాష్ట్రాన్ని పొరుగు దేశానికి అప్పగించేద్దామా? మరి ఎందుకు వివాదం? డీలిమిటేషన్ అంటే నియోజకవర్గం సరిహద్దులను నిర్ణయించి ఏ నియోజకవర్గంలో ఎంతమంది జనాభా ఉండాలి, ఎన్ని గ్రామాలు మండలాలు ఆ నియోజకవర్గంలో ఉండాలో నిర్ణయిస్తారు. ఈ ప్రక్రియే డీలిమిటేషన్. జనాభా లెక్కల అనంతరం ఈ డీలిమిటేషన్ చేపడతారు. అయితే ఒక నియోజకవర్గంలో 1,00,000 మంది కలిసి ఒక ఎంపీని ఎన్నుకోవడం, మరో నియోజకవర్గంలో 25 లక్షల మంది ఒక ఎంపీని ఎన్నుకోవడం అనేది జరగదు. ప్రతి ఓటుకు కూడా సమానంగా విలువ ఉండాలనే సిద్ధాంతం ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియ ఉంటుంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో 30 లక్షల జనాభాకు ఒక ఎంపీ ఉన్నారు. కానీ తమిళనాడులో 18 లక్షల జనాభాకు ఒక ఎంపీ ఉన్నారు. ఇప్పుడు తమిళ ఓటర్ విలువ ఎక్కువగా, యూపీ ఓటర్ విలువ తక్కువగా ఉంటుంది. ఇలా జరగకుండా ఉండేందుకు జనాభా ప్రాతిపదికన ఎప్పటికప్పుడు నియోజకవర్గాల పునర్విభజన చేస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 81, 82 ప్రకారం జనాభా ప్రాతిపదికన లోక్సభ సీట్ల సంఖ్య ఉండాలి. అలాగే ఒక నియోజకవర్గానికి మరో నియోజకవర్గానికి మధ్య జనాభాలో భారీ తేడాలు ఉండకూడదు. ప్రతి దశాబ్దానికి ఒకసారి జనాభా లెక్కలు నిర్వహించిన తర్వాత ఒక డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తారు. దాని ద్వారా జనాభా ప్రాతిపదికన సీట్లను పెంచాలి. 1971 వరకు ఈ పునర్విభజన జరిగింది. ఆ సమయంలో దేశంలో జనాభా పెరుగుదలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక విధానం తీసుకుంది. ఆ నియంత్రణను దక్షిణాది రాష్ట్రాలు సమర్థవంతంగా పాటించగా ఉత్తరాది రాష్ట్రాలు సరిగ్గా పాటించలేదు. దీంతో దక్షిణాది రాష్ట్రాల జనాభా తగ్గితే ఉత్తరాదిన పెరిగింది. తర్వాత డీలిమిటేషన్ వల్ల తమకు అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాలు ఆరోపించాయి. ఇందుకోసం 1976లో ఓ రాజ్యాంగ సవరణ చేశారు. నియోజకవర్గ సరిహద్దులు ఎలా అయినా మార్చవచ్చని, కానీ ఎంపీల సంఖ్యను మార్చకూడదని సవరణ చేశారు. దీనివల్ల జనాభా పెరుగుదల తగ్గుదలతో సంబంధం లేకుండానే ఆయా రాష్ట్రాల ఎంపీల సంఖ్య అలాగే ఉంటుంది. దీనికి 25 ఏళ్ల డెడ్ లైన్ కూడా పెట్టారు. దీంతో 2001 వరకు ఇది ఇలాగే కొనసాగింది. 2001లో కూడా సరిహద్దును మార్చారు, కానీ నియోజకవర్గాల సంఖ్యను మార్చలేదు. 1971 జనాభా లెక్కల ప్రకారమే లోక్సభ సీట్లు అలాగే ఉన్నాయి. 2001లో కూడా 1976లో తీసుకువచ్చిన రాజ్యాంగ సవరణను మరో 25 ఏళ్ల పాటు కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. అంటే 2026 వరకు. 2026 తర్వాత చేపట్టే డీలిమిటేషన్ వల్ల ఆయా రాష్ట్రాలకు ఎంపీల సంఖ్యను మార్చే అధికారం కేంద్రానికి ఉంటుంది. నిజానికి 2021లోనే జనాభా లెక్కలు చేపట్టాల్సి ఉన్న కోవిడ్ వల్ల అది వాయిదా పడింది. 2026లో జనాభా లెక్కల ప్రక్రియ తర్వాత డీలిమిటేషన్ జరుగుతుంది. ఈ డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ సీట్లు, ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు వస్తాయని, దీంతో కేంద్రంలో పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాబల్యం తగ్గుతుందని ప్రచారం నడుస్తోంది. 2026 జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే ఉత్తరప్రదేశ్కు ప్రస్తుతం ఉన్న 80 ఎంపీ సీట్ల సంఖ్య 143 సీట్లకు పెరుగుతుంది. బీహార్లో 40 నుంచి 79 సీట్లకు, రాజస్థాన్లో 25 నుంచి 50కి, మహారాష్ట్రలో 48 నుంచి 73కి, గుజరాత్లో 26 నుంచి 53 సీట్లకు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో 17 నుంచి 23, ఆంధ్రప్రదేశ్లో 25 నుంచి 31, కర్ణాటకలో 28 నుంచి 41, తమిళనాడులో 39 నుంచి 49 సీట్లకు పెరిగితే కేరళలో మాత్రం ఇప్పుడున్న 20 స్థానాలు అలానే కొనసాగనున్నాయనే అంచనాలు ఉన్నాయి. ఇలా మొత్తంగా చూసుకుంటే దక్షిణాది కంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్ల సంఖ్య పెరుగుతుంది. జనాభా ప్రాతిపదికనే కేంద్రం నిధులు కేటాయిస్తుందని, ఇప్పటికే పన్నులు కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువగా వెళుతున్నాయని,
ఎక్కువ పన్నులు చెల్లించిన రాష్ట్రాలకు తక్కువ నిధులు వస్తున్నాయని, తక్కువ పన్నులు కట్టిన రాష్ట్రాలకు ఎక్కువ నిధులు వెళుతున్నాయని వాదన ఉంది. కేంద్రం అనేది రాష్ట్రాల సమాఖ్యని, కానీ సమాఖ్య పద్ధతిలో పాటించాల్సిన నియమాలను కేంద్రంలో గత ప్రభుత్వాలు పాటించలేదు. అందుకే ఈ ఉత్తర దక్షిణ అనే వాదన పురుడు పోసుకుంది. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయంటే ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓ క్లారిటీ ఇచ్చారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలు ఎంపీ సీట్లు తగ్గే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనపై తమిళనాడు సీఎం డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, ఆయన తనయుడు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ప్రజలకు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. వారికి తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీల నేతలు కూడా వంతపాడుతున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు దామాషా నిష్పత్తిలో ఒక్క పార్లమెంటు స్థానం కూడా తగ్గదని అటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా తేల్చి చెప్పారు. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలు దేశ ఎన్నికల్లో ప్రభావాన్ని కోల్పోతాయనే వాదన తప్పంటున్నారు పలువురు విశ్లేషకులు. ఉత్తరాది దక్షిణాది అనే విభజన కేవలం రాజకీయంగా ఏర్పడింది మాత్రమే. ఇంకా చెప్పాలంటే కేంద్రంలో బీజేపీని, ఆ పార్టీకి నేతృత్వం వహిస్తున్న మోదీని ఎదుర్కోవడానికి ఆయా పార్టీలు సృష్టించిన ఊహాజనిత గీత. దేశాన్ని ఒక్కటిగా చూడకుండా ప్రాంతాల వారీగా విభజించి ఉత్తరం దక్షిణం అని వేరు చేసి కావాలనే కొన్ని రాజకీయ పార్టీలు స్వలాభం కోసం సమస్యను సృష్టిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలా చూసుకుంటే ఈశాన్య భారతంలో అరుణాచల్ ప్రదేశ్, అసోం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర 8 రాష్ట్రాల్లో మొత్తం 25 ఎంపీ సీట్లు మాత్రమే ఉన్నాయి. మిగిలిన భారతదేశం అంటే వీళ్ళంటున్న ఉత్తర దక్షిణంతో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువ. దేశంలో 545 ఎంపీ సీట్లు ఉంటే అందులో 25 ఎంపీ సీట్ల ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. అలాగని ఆయా రాష్ట్రాలకు ప్రాధాన్యత లేదంటామా? నిజానికి గత కాంగ్రెస్ పాలకులు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని పట్టించుకోలేదు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు తొలిసారి వాజ్పేయి ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల కోసం కేంద్రంలో ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఆ ప్రాంత అభివృద్ధి కోసం ప్రతి శాఖ బడ్జెట్లో 20% నిధులు కేటాయించింది. ఆ తర్వాత ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ ప్రగతి పథంలో ఈశాన్య రాష్ట్రాలు అనుసంధానమయ్యేలా పెద్ద ఎత్తున అభివృద్ధి మౌలిక సదుపాయాలు కల్పించారు. దశాబ్ద కాలంలో కేంద్ర మంత్రులు 700 సార్లు అక్కడ పర్యటించారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి తక్కువ ఆదాయం వస్తుంది, దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది. ఇక్కడి ఆదాయాన్ని ఉత్తరాదిలో, ఈశాన్యంలో ఎలా ఖర్చు చేస్తారనే ప్రశ్న సమంజసం కాదు. ఆ రాష్ట్రాల నుంచి ఆదాయం రావడం లేదని ఎలా పక్కన పెడతారు? అటు జమ్మూ కాశ్మీర్, ఇటు అరుణాచల్ ప్రదేశ్ ఉన్నాయి. కాశ్మీర్ దేశ రక్షణ కోసం మూల్యాన్ని చెల్లిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ లో నైసర్గికంగా, భౌగోళికంగా ఇబ్బందులు ఉన్నాయి. మరి ఆ రాష్ట్రాల నుంచి ఎలాంటి ఆదాయం రావడం లేదని వాటిని పక్కన పెట్టాలా? అలాంటి ఆలోచన మంచిది కాదు. ఆయా రాష్ట్రాల నుంచి ఆదాయం రాకున్నా అక్కడ అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సిందే. రాష్ట్రాలకు కూడా కొన్ని జిల్లాల నుంచి ఆదాయం ఉండదు. అలా అని ఆ జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వాలు దూరం పెడుతున్నాయా? మరి దేశం విషయంలో ఆయా పార్టీలు ఎందుకిలా ఆలోచించవు? బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఇన్నాళ్లు అభివృద్ధికి దూరంగా ఉండడానికి కారణం ఎవరు? అక్కడున్న కొన్ని రాజకీయ పార్టీలు సృష్టించిన సంస్కృతి, అవినీతి పాలన వైఫల్యం కాదా? జ్ఞాన బండాగారంగా చెప్పుకునే బీహార్ వంటి రాష్ట్రాలను నీచ సంస్కృతితో సర్వనాశనం చేసిందెవరు? ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని వేరు చేసి చూడడం కాదు. అన్ని ప్రాంతాలు దేశంలో భాగమే. అందుకే వాటిని పోషించాల్సిన బాధ్యత కూడా మనదే. ఒకటిగా కలిసుండి ఆదాయం రాకున్నా ఖర్చు చేయాల్సిన చోట ఖర్చు చేసి సమిష్టిగా ముందుకు వెళితేనే దేశాభివృద్ధి సాధ్యం. డీలిమిటేషన్ పై వివాదాన్ని రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు స్టాలిన్. తమిళనాడులో ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టేందుకే తమిళ భాష వివాదం, సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలతో వివాదం సృష్టించిన స్టాలిన్ ఇప్పుడు డీలిమిటేషన్ పై కూడా అదే తీరుతో వ్యవహరిస్తున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు తోడు కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా తమ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు వంతపాడుతున్నాయి. డీలిమిటేషన్ పై ఏదో ఊహించి లేనిది ఉన్నట్లు సమస్య సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నాయి కాంగ్రెస్ సహా ఇతర ప్రాంతీయ పార్టీలు. అయితే ఇప్పటి వరకు డీలిమిటేషన్ పై కేంద్రం ఎక్కడా అధికారిక ప్రకటన చేయలేదు. ఎలాంటి విధి విధానాలను కూడా ఖరారు చేయలేదు. మరి ఇంతలోనే దక్షిణాదిన ఉన్న సీట్ల సంఖ్య తగ్గుతుంది, అన్యాయం జరిగిపోతుందని అపోహలు సృష్టించడం ఏంటి? బీజేపీని ఎదుర్కోవడం కష్టమని తెలుసుకుని ఇలా ఏదో ఒక రకంగా ప్రజలు అపోహలు సృష్టించి ప్రయోజనం పొందాలని ఇలాంటి ప్రయత్నాలంటున్నారు పలువురు విశ్లేషకులు. చూడాలి మరి ఈ వివాదం ముందు ముందు ఇంకెంత దూరం వెళుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.